హాయ్ వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. దూరదర్శిని మూవీ ఈ మంత్ 15th రిలీజ్ కాబోతుంది. సో మూవీకి సంబంధించి దూరదర్శినిలో ఏం కనిపిస్తుంది, దూరదర్శినిలో ఏం చూడొచ్చు, సో దీనికి సంబంధించిన విశేషాలు మనతో మాట్లాడడానికి మూవీ టీం మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ముందుగా ఆల్ ది బెస్ట్. 15th రిలీజ్ కాబోతున్న దూరదర్శిని పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ముందుగా హీరో గారితో స్టార్ట్ చేద్దాం. సువిక్షిత్ గారు, సో దూరదర్శిని టైటిల్ అంటే స్టోరీని బట్టి టైటిల్ యాప్ట్ అనిపించిందా? సో టైటిల్ వెనక ఏముంది? ఎగ్జాక్ట్గా మేడం, స్టోరీని బట్టి ఇచ్చే దూరదర్శిని. ఎందుకంటే ఆ దూరదర్శిని ఆ టీవీ దగ్గర జరిగే కథే కాబట్టి ఇది, అందుకని దూరదర్శిని అని టైటిల్ పెట్టాల్సి వచ్చింది. ఓకే. సో స్టోరీ విన్న తర్వాత ఎలా అనిపించింది మీకు? అంటే మిమ్మల్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏం చెప్పారు డైరెక్ట్? యాక్చువల్గా ఏంటంటే మేడం, ఇది దూరదర్శిని అనేది ఒక యథార్థ సంఘటన. నేను రైటర్ గారు వెళ్ళి ఒక కథ మాకు దొరికింది. ఆ కథ ద్వారా నేనే చేస్తే బాగుంటుందని అనుకొని, నేను రైటర్ గారు అనుకొని అప్పుడు వెళ్ళి చేయాల్సి వచ్చింది. సో ఇంకా దూరదర్శిని కలిపింది ఇద్దరిని. ఎందుకంటే ఆ టీవీకి సంబంధించిన కథే మాకు ఒరిజినల్ కథే దొరికింది. కథ రాసింది కదా, ఇది ఒరిజినల్ స్టోరీ, యథార్థ సంఘటన మొత్తం స్టోరీ లైన్ అంతా. ఓకే, ఓకే, రైట్. గీతిక, హౌ ఆర్ యూ? Good, how are you? ఓకే, ఐఎమ్ ఫైన్. సో గీతిక, దూరదర్శిని ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ మీ దగ్గర వచ్చినప్పుడు సో మీకు ఎలా అనిపించింది? సో నాకు తెలిసి ఇది 80s స్టోరీ అనుకుంటా కదా. సో ట్రైలర్ అదంతా చూస్తుంటే 80s ఒకసారి బ్యాక్ వెళ్ళినట్టుంది, చిత్రలహరి ఇవన్నీ అని చూస్తుంటే. సో ఎలా అనిపించింది స్టోరీ తర్వాత మీకు ఉన్న తర్వాత? ఫస్ట్ ఇనీషియల్ స్టేట్లో ఒప్పుకున్నది కాబట్టి అప్పుడు ఉన్న దానికి ఓకే, ఈ సినిమా అయితే మా ఇంట్లో నచ్చుతుంది, మా ఇంట్లో అందరితో కలిసి సరదాగా చూడొచ్చు అని ఓకే చేశా. కానీ అంత జడ్జ్మెంట్ లేకపోతే ఇదంతా చూడలేదు నేను. నా క్యారెక్టర్ చాలా బాగుంది. వాణి ఒక పల్లెటూరు అమ్మాయి, ఇలా లంగావణీలు అంతా వేసుకుంటుంది, పల్లెటూరులో తీస్తారంట ఇట్లా పొలాలు ఇదంతా. సో ఐ థాట్ ఇదేదో మంచి బాగుంది, మనం హ్యాపీగా ట్రిప్ వెళ్ళినట్టు ఉంటుంది సినిమా అనుకుని. ఓకే, అలానే ఉందా మరి మీరు అనుకున్నట్టు? అలానే ఉంది, అంతకంటే చాలా అద్భుతంగా ఉండింది. అంటే లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. పొలాలని వాటిని మనం దూరం నుంచి చూస్తాం కానీ అంత దగ్గరగా వెళ్ళడం లేదు. గోదావరికి దగ్గర ఆ సరౌండింగ్స్ లో, గోదావరి దగ్గర, అండ్ ఇట్స్ చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ లో తీసారనమాట. ఒకటే రోజు మనకి సన్సెట్ అవుతూ ఉండింది, అట్ ద సేమ్ టైం ఫుల్ మూన్ డే. యూనో ఆ గోదావరి వాటి ఏమంటారు, లంకలు అంటారా, ఆ వాటర్ మధ్యలో అసలు చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉండే. నా ఎంట్రీ సీన్ ఆ పడవలో అలా వస్తుంటే అసలు నేను చెప్పలే, నా ఫీలింగ్ ఇట్స్ అ వెరీ గుడ్ ఫీలింగ్. ఓకే, బాలాజ్ గారు ఏం చేస్తారు దూరదర్శన్లో? దూరదర్శన్లోనా వీళ్ళిద్దరిని కలుపుతుంటారు. అంటే వాళ్ళు విడిపోతుంటారు, మీరు కలుపుతుంటారు అంతే. అట్లని కాదు, ఒక ఫ్రెండ్కి ఎంతవరకు మనం న్యాయం చేయగలం రియల్ లైఫ్లో ఉంటుంది కదా. నా క్యారెక్టర్ రియలిస్టిక్గానే ఉంటుంది. నేను అనుభూతి పొందింది ఏంటంటే, మనం చిన్నప్పుడు చాలామంది ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటాము, చిన్న చిన్న ఆటలు ఆడుతూ ఉంటాము, గోళీలు ఆట ఆడుతుంటాము, టైర్ ఆట ఆడుతుంటాము, కర్రా పిల్ల ఆడుతుంటాము. వీటన్నిటికీ అప్పుడు మనకు ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఆడు పెద్ద అయితే ఆడు ఒక అమ్మాయిని ఇష్టపడితే మనం ఎంత సపోర్ట్గా ఉంటామో ఈ సినిమాలో అంత సపోర్ట్గా నా క్యారెక్టర్ ఉంటుంది. దీంట్లో నేను చిన్నప్పుడు పొందినయే నేను మళ్ళీ సినిమాలో కూడా రియల్ లైఫ్లో పొందినయే రియల్ లైఫ్లో కూడా నేను అనుభవించాను అనమాట. అంటే ఆటల వరకేనా లేకపోతే లవర్స్ని కలపడం కూడా? అది మీరు సినిమా చూడండి ఎంతవరకు నవ్వుకుంటారు. మీరు రియల్ లైఫ్లో ఏమైనా కలిపారు ఎవరినన్నా? అదే చెప్తున్నా అండి, నేను రియల్ అడగట్లేదు, రియల్ చెప్పా. రియలే చెప్తున్నానండి. రియల్ లైఫ్లో కూడా మనం అప్పుడప్పుడు అమ్మాయి చాలా బాగుందిరా చూడరా అని అంటారు కదా. ఆల్రెడీ వాడు చూస్తుంటాడు, కాకపోతే మనం వాళ్ళని సపోర్ట్ చేస్తుంటాం మనకు తెలియకుండానే. ఇప్పుడు నేను అమ్మాయి నన్ను చూస్తున్నట్టుందిరా చూడరా అంటాం కదా, నిజమేరా అని ఆ టయానికి మనం అక్కడే ఉండడం, వెయిట్ చేయడం, ఒక దగ్గర వెయిట్ చేస్తాం మనం, ఆ రచ్చబండో లేకపోతే ఇంకోటి. కాకపోతే ఇక్కడ చిత్రలహరి అనేది ఒక మెయిన్ కలిపే స్పాట్ కాబట్టి అక్కడ జరిగే కొన్ని క్యూట్ మూమెంట్స్, కామెడీ ఇన్ని ఉంటాయి. చూడాలి. సినిమాలో రియల్ లైఫ్లో కూడా రియల్లో కూడా అదే అనుభవించానని చెప్తున్నాడు నేను.
వాడికి ఇష్టమైన రెండు ఒకటి ఫుడ్ ఇంకోటి నిద్ర. నా నిజమైన క్యారెక్టర్ని దీన్ని అదృష్టం కొద్ది దొరికింది నాకు అంతే. సో మీకు అంటే మీకు ఇందులో ఆపర్చునిటీ వచ్చిన తర్వాత మీకేం చెప్పారు మీ క్యారెక్టర్? నాకు నేను ఓ పిట్ట కథని ఒక సినిమా చేసింది. ఆ సినిమా తర్వాత ఫోన్ వచ్చింది నాకు. ఫోన్ వచ్చిన తర్వాత ఒక క్యారెక్టర్ ఉంది ఇట్లా కొంచెం అంటే లావుగుండోళ్ళు కావాలంటే నేనేం పెద్ద లావులేను అంటే నీకు అనిపిస్తుంది లావులేవు అని అని చెప్పి పిలిపించారు. పిలిపించిన తర్వాత క్యారెక్టర్ అనేది చెప్పారు. అన్నయ్య చెప్పాడు, డైరెక్టర్ సార్ కూడా చెప్పారు అనమాట. కోఆర్డినేటర్ సార్ నన్ను పిలిపించింది యాక్చువల్లీ. వీళ్ళు చెప్పిన తర్వాత ఇతను నన్ను తర్వాత ఫ్రెండ్లీ కలిసిపోయాడు. ఇప్పుడు అన్నయ్య అంటున్నా కానీ ఏదో ఫార్మాలిటీగా డార్లింగ్ అంటా నేనైతే మామూలుగా అట్లాగా క్యారెక్టరైజేషన్ చెప్పారండి నాది. కానీ దీంట్లో ఒకటి ఉంటుంది, అది మనం ఇప్పుడు రివీల్ చేయలేం కాబట్టి నాది చాలా హత్తుకుపోతుంది ఆడియన్స్కి మాత్రం. అంటే గీతిక కానీ వీళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణలు కానీ, వీళ్ళిద్దరి మధ్యలో నేనుండేది కానీ, మా మిలిటరీ మావయ్య ఉన్నాడు, మిలిటరీ మావయ్య కానీ వాళ్ళ మధ్య జరిగే సంభాషణలు కానీ ఇవన్నీ అందరూ ఒక రియలిస్టిక్గానే ఉంటాయండి. ఏదో కల్పించి రాసినయం కాదు, రియలిస్టిక్గా మనం అనుభవించుంటాం. యాక్చువల్లీ అనుభవించాం. నేనైతే అనుభవించు కొన్ని నా రియల్ లైఫ్లో చూడబోతున్నారు రేపు 15th. ఓకే. సో సుక్షిత్, ఇప్పుడు లవ్ స్టోరీస్ కానీ ఇప్పుడు వస్తున్నవి చాలా చూస్తున్నాం మనం. సో ఈ ట్రెండ్లో 80s లవ్ స్టోరీ, 80sకి సంబంధించిన లవ్ స్టోరీ ఇప్పుడు ఆడియన్స్లోకి ఎలా వెళ్తుందని మీరు అనుకుంటున్నారు? మీకు అంటే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, మీరు మూవీ షూట్ చేశారు స్టోరీకి సంబంధించి, కానీ మీ కాన్ఫిడెన్స్ మీకు ఉంటుంది కాబట్టి సో ఎలా ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు అనుకున్నారు? మేడం ఇది ఎలా రిసీవ్ చేసుకుంటారు అని అంటే అండి, ఇది 90s మీరు అన్నట్లు ఇందాక ఏంటంటే ఓల్డ్ బ్యాక్డ్రాప్లో సినిమా చేశారు, ఇప్పుడేమో ట్రెండింగ్గా ఉన్నారు అందరూ. సో ఇది ఎంతవరకు బయటకు వెళ్తుంది అన్నట్టు మీరు అడుగుతాను. దానికి నేనేం చెప్తానంటే అండి, ఈ స్టోరీ మనం తీయడానికి కారణం ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్కి ఇప్పుడు ఏంటంటే ఒక 5 నిమిషాల్లో ప్రేమ పుట్టేసి 10 నిమిషాల్లో కట్ అయిపోయే ప్రేమలు ఇప్పుడు. కానీ అప్పుడు 10 ఏళ్ళు ప్రేమ పుట్టి జీవితాంతం కలిసి ఉండే ప్రేమలు అప్పటివి. ఆ ప్రేమలు ఇలా ఉండేటి అట్లీస్ట్ చూపిద్దాం. ఆ ప్రేమలు అంటే 2 ఉన్నాయి మేడం. అమ్మాయిని లవ్ చేసేది ఒకటి ఉంటుంది, అమ్మ వాళ్ళు అమ్మాయికి ప్రేమించేది ఉంటాయి. సో ఈ 2 చూపిస్తాం అందులో. తల్లిదండ్రులు పేరెంట్స్ లవ్ చూపిస్తాం అండ్ అమ్మాయి మీద ఉండే ప్రేమ చూపిస్తాం, 2 చూపిస్తాం. మీకు ఇందాక ఇది యథార్థ సంఘటన అన్నారు. అరుణాచలంలో ఒక పెద్ద ఆయన ఇట్లా భిక్షాటన చేసుకుంటూ మైండ్ అప్సెట్లో ఉన్న ఆ వ్యక్తిగత ఈ దూరదర్శిని. ఓకే, ఆ వ్యక్తిగత ఈ దూరదర్శిని. ఆ దూరదర్శినిలో పిచ్చోడు అయిపోయాడు. ఇక్కడ ఆ పిచ్చాయన ఎవరంటే హీరో ఫాదర్ అండి. హీరో ఫాదర్ ఆ పిచ్చాయన. ఆయన చెప్పిన కథే ఈ దూరదర్శిని. ఓకే. సో అది ఎలా జరిగింది, కొడుకు తండ్రి మధ్య ఎలా ప్రేమ ఉంది, అమ్మాయికి అబ్బాయికి ఎలా ప్రేమ మొదలైంది, వీళ్ళిద్దరి మధ్యలో దూరదర్శిని ఎందుకు వచ్చింది, వీళ్ళిద్దరిని దూరదర్శిని ఎందుకు కలపాల్సి వచ్చింది, ఎందుకు కలిపింది, ఎలా కలిపింది, ఇదే దూరదర్శిని కలిపింది. ఓకే. ఓకే. సో గీతిక, ఆ లొకేషన్స్ ఇవన్నీ లంగావణిలు ఇవన్నీ పక్కన పెడితే నెక్స్ట్ స్టోరీలో వాణికి బాగా నచ్చింది ఏంటి మూవీలో? హరి కాకుండా మీరు కూడా కాకుండా వాణి రోల్ చేయడానికి ఖచ్చితంగా ఒక స్టోరీలో ఏదైనా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కొన్ని ఉంటాయి కదా. అంటే స్టోరీలో మీకు నచ్చిన లైన్ చెప్పండి. ఏ లైన్ మిమ్మల్ని ఇంప్రెస్ చేసింది? కానీ అలా అంటే వాణి చాలా డేరింగ్ అండ్ ఏదైనా తనే ఇనిషియేటివ్ తీసుకుంటుంది. అంటే పాతకాలం అమ్మాయి కదా, లేకపోతే అంటే తనకి ఒపీనియన్ ఉండదు, అట్లా లేదు. తనకి ఇది కావాలి, తన లవ్ కోసం అయినా దేని గురించి అయినా తను ఇండిపెండెంట్గా ఒక డెసిషన్ తీసుకోగలుగుతుంది. సో షీఈ్ అ వెరీ స్ట్రాంగ్ ఉమెన్. ఓకే. కానీ యాక్చువల్లీ అంటే అప్పటి అమ్మాయిలు అంటే అందరికీ ఒక ఆలోచన ఏముంటుందంటే, సో పేరెంట్స్ చెప్పినట్టు వింటారు, కొంచెం బయటికి రావాలంటే భయపడుతుంటారు, ఇలాంటివి ఎక్కువ వింటాం కదా. సో వాణి అలా కాదు, కొంచెం డేరింగ్ అంటారు, రైట్? తన ఇష్టాన్ని, తన ప్రేమని నిర్భయంగా చెప్తుంది. నాకు ఇష్టం, నాకు హరి ఇష్టం, ఇట్లా ఇంట్లో అయినా ఎక్కడైనా కూడా. సో ఆ తరంలో ఉన్న ఈ తరం అమ్మాయి టైప్స్ చాలా డేరింగ్ అమ్మాయి. ఓకే. 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 సో బాలరాజ్ గారు, మళ్ళీ మీ దగ్గరికి. సో ఇప్పుడు
ఫ్రెండ్స్ అన్న తర్వాత లవర్స్ ని కలుపుతూ ఉంటారు, చాలా రిస్క్ చేస్తుంటారు, దానికి చాలా ఇబ్బందులు పడుతూ తిట్లు తింటుంటారు, తనలు తింటూ ఉంటారు, సో ఇన్ని పడుతుంటారు కదా. అవును. మీరు కూడా అలాంటి ఫ్రెండేనా దూరదర్శనిలో? అలాంటి అన్ని రకాలు ఉన్నాయి. కామెడీ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, కోపం ఉంటుంది, బాధ ఉంటుంది, నానా పాటలు పడతారు మొత్తాన్ని కలపడానికి, అది కూడా ఉందా? అండ్ ఇందాక మీరు అన్నయ్యని అడిగారు కదా క్వశ్చన్, ఇది అప్పుడు స్టోరీ కదా అని. ఇప్పుడు తీసినా ఎమోషన్ ఒకటే కదండి. అది ఒకటి ఎమోషన్ ఒకటే. అది దానికి ఏం చెప్తున్నాను నేను చిన్నప్పటి నుంచి తెలుసు, పెద్ద అయిన తర్వాత తెలుసు. సడన్గా ఒకరోజు జరిగితే ఏంటి, ఇతనికి ఏదైనా అవుతుంది నేను ఫీల్ అవుతాను కదా, తనకి ఏదైనా అవుతుంది ఫీల్ అవుతుంది, వీళ్ళిద్దరూ విడిపోతారు నేను ఫీల్ అవుతాను కదా, అరే వీళ్ళిద్దరూ విడిపోయారా అనే ఫీలింగ్ నాకు ఉంటుంది కదా. అది నేను సినిమా అంతా ట్రావెల్ చేసా, సినిమా అంతా ఉంటుంది. మీరు అది వస్తుంది కానీ చెప్పట్లేదు. అదొకటి ఆపుతున్నా, వస్తుంది నాకు ఆపుతున్నా నేను నడిచేది అట్లా. మిమ్మల్ని ఎక్కువ క్వశ్చన్స్ అడిగితే నన్ను తిట్టుకుంటారేమో ఇప్పుడు మీరు కనుక రివీల్ చేసేస్తారు. మీరు మధ్యలో చెప్తూ ఉండండి. ఓకే. దీంట్లో నా పక్కన ఇంకా ఇద్దరు క్యారెక్టర్ ఉన్నాయి, తేజ విహార్ అని, పాండురంగ్ గారు, వాళ్ళు కూడా మేము అంతా నలుగురు ఫ్రెండ్స్. ఈ సినిమా రిలీజ్ అయితే కన్నా బాలరాజు సౌండింగ్ వినిపిస్తుంది మేడం, క్యారెక్టర్ చాలా చాలా బాగుంది. సో బాలరాజ్ అంటే ఒక ఫ్రెండ్ అందరికి ఉండాలి, ఉంటే బాగుంటుంది అని 100% అంటారు. 100% ఇలాంటి వాడు మాకు ఎందుకు లేడు. నా పేరు బాలరాజు పులుసు, నేను మీ అందరికి తెలుసు అన్నట్టు. ఓకే ఓకే ఓకే. సో డైరెక్టర్ గురించి ఇంకా ప్రొడ్యూసర్స్ గురించి చెప్పండి. సో మూవీ డైరెక్టర్ ఏంటంటే మేడం, కథ ఇలా చెప్పంగానే ఇలా ఉందన్న, ఇలా ఉంది, ఇలా ఇది యథార్థ సంఘటన, దీన్ని కథగా ఇలా చేసుకొచ్చాను నారాయణ రెడ్డి గారు మన కథ రాసుకొని తీసుకొచ్చాడు మంచిగా, ఇలా ఉంది, దీన్ని ఇలా చేద్దాం అనుకుంటున్నాము అని అంటే ఆయన ఒకటే అన్నాడు, అద్భుతంగా ఉంది అంటే అన్న మనం చేయగలుగుతామా, దీన్ని కాన్ఫిడెంట్గా చేయగలుగుతామా అని అంటే, ఇది కథ అయితే చేయలేమేమో, కష్టమైందేమో, నువ్వు తీసుకొచ్చింది దూరదర్శిని అంటే ఆ కాలం సంబంధించిన కథ ఇవి కాబట్టి ఇది మనం అనుభవించాం కదా, ఇది మనం అనుభవించిన కథని మనం చేయడంలో ఈజీ మనకు చేయడము. ఎందుకంటే ఇప్పుడు ఈ ఆ యాక్షన్ ఫిలిమ్స్ లేదంటే ఇలా అలా అంటే ఏమన్నా ఆలోచించాల్సిందేమో, కానీ మనం అనుభవించింది, ఇప్పుడు నువ్వు అనుభవించావు, నువ్వు హ్యాపీగా యాక్టింగ్ చేసేయగలుగుతావు. ఇది నేను అనుభవించాను, నేను యాక్టింగ్ మన డైరెక్షన్ ఈజీగా చేయగలుగుతాను, చాలా ఈజీగా ఉంటుంది చేయడానికి. బట్ ఇంకొకటి ఇక్కడ ట్విస్ట్ మన మెయిన్ టాస్క్ ఏంటంటే ఈ ఓల్డ్ బ్యాక్డ్రాప్కి తీసుకెళ్ళాలి మనం. ఆ ప్రాపర్టీస్ కానీ, ఆ కాస్ట్యూమ్స్ కానీ, ఆ లొకేషన్స్ కానీ, ఇవన్నీ ఇదొక్కటే మనకు చాలా టాస్క్ అన్న. దీన్ని మరి ఎలా చేయగలుగుతామా అని అంటే అప్పుడు 1.5 month రెక్యూ చేసి యానాము, మన కాకినాడ, రాజమండ్రి ఆ ఏరియా, రాజోలు, ఇదంతా మొత్తం తిరిగి మనకు కావాల్సిన లొకేషన్స్, ఆ 90sకి తగ్గట్టు లొకేషన్స్ ఎక్కడున్నాయో చెక్ చేసి పట్టుకొని అప్పుడు అక్కడ షూట్ చేయాల్సి వచ్చింది. సో మీరు అనుకున్న అవుట్పుట్ వచ్చిందా? మీరు ట్రైలర్ చూశారు, సాంగ్స్ చూశారు, నేను చెప్పే కంటే మీరు చెప్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను మేడం. ఓకే, చూసిన తర్వాత మేము ఎలాగో చెప్తాం అంటే యథార్థంగా జరిగిన స్టోరీస్కి సంబంధించి అవి సినిమాగా తీసేటప్పుడు అంటే కొన్ని దగ్గర నేను విన్నది ఏంటంటే కొంచెం టెన్షన్ ఎక్కువ ఉంటుంది. సో మనం అనుకున్న అవుట్పుట్ తేయగలమా లేదని ఒక కొంచెం ప్రెషర్ ఉంటుంది. ఇవి కొంతమంది దగ్గర నేను విన్నాను. సో మీకు ఆ ప్రెషర్ ఉందా? అనుకున్న మించి తీయగలిగామనే కాన్ఫిడెంట్ అయితే మాకుంది మేడం. ఎందుకంటే ట్రైలర్ సక్సెస్, సాంగ్స్ సక్సెస్, టీజర్ సక్సెస్, ఇన్ని ఎక్కడే కానీ మాకు ఒక బ్యాడ్ కామెంట్ కానీ లేకపోతే ఏది లేదు. ఎందుకంటే అక్కడే సక్సెస్ అయిపోయాము. సినిమా May 15th రిలీజ్, థియేటర్కి వెళ్ళక ముందే మేము సక్సెస్. వాణి అని తెలుసు. సో వాణి అయితే ఆ సాంగ్స్లో మీకు నచ్చిన సాంగ్స్? అప్పున్నా తన్నమ్మ ఇష్టం. అండ్ లాస్ట్ ఇద్దరు చిన్నపిల్లలు పాడారు, ఒకరికి ఒకరే, ఆ సాంగ్ కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది ఆ బీజిఎం. అండ్ మనకి త్రూఅవుట్ మూవీ కూడా ఆ బీజిఎం ఉంటుంది. సో ఐ లైక్ ఇట్. సో మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పండి. ఆనంద్ గురున గారు. నాకు మెయిన్గా ఇష్టమైన వాళ్ళు సునీత మ్యామ్, చాలా ఇష్టం ఆమె వాయిస్ అన్న. సో ఆమె ఇందులో ఒక సాంగ్ పాడారు. అండ్ ఇప్పుడు ఒక సాడ్ సాంగ్ మన ఆర్పి పట్నాయక్ గారు పాడారు.
ఆయనది ఈ వాన వాన సాంగ్ అని ఇదంతా కొంచెం చూస్తూ వచ్చాం. ఉదయ్ కిరణ్ సాంగ్స్ కూడా చాలా పాడున్నారు. సో ఇలా మనకి ఇష్టమైన వాళ్ళందరూ మన సినిమాకి పాడుతుంటే అది ఎగ్జైట్మెంట్ వేరు. మన స్టేజ్ మీద చూసుంటాం, లేకపోతే ఓ పలానా సింగర్ అంట అని మాట్లాడిన అమ్మాయిని. అట్లాంటిది ఈ సినిమాకి వాళ్ళు పాడేటప్పటికి అసలు నేను ఇంత పెద్ద సినిమా చేశానా అని ఫీలింగ్ వచ్చింది నాకు ఓకే వాళ్ళ వల్ల. అండ్ ఆనంద్ గుర్రన్ గారి మ్యూజిక్ అయితే కరెక్ట్ యాప్ట్ మ్యూజిక్ అని చెప్పాలి. ఓల్డ్ బ్యాక్ డ్రాప్ కాబట్టి అలాంటి సాంగ్సే ఇప్పుడు ఉన్న ఈ ఈడిఎం ఇలాంటి టైంలో ఇంత ఓల్డ్ ఆ మెలోడియస్గా తీసుకొని రావడం ఇట్స్ నాట్ ఈజీ జాబ్. సో అందరికీ నచ్చుతున్నాయి కూడా మా పాటలు. ఆ జూక్ బాక్స్ కూడా రిలీజ్ అయింది, చిత్రలహరి. సో చాలా బాగుంది ఆడియన్స్ నుంచి కూడా ఆ రెస్పాన్స్. అండ్ ఇదంతా నా లైఫ్లో చాలా ఫస్ట్ టైం చూస్తున్నా. నా ఎన్సీసీ ఫ్రెండ్స్ కానీ, నా స్కూల్ మేట్స్, కాలేజ్ మేట్స్ అందరూ ఫోన్ చేసి చెప్తున్నారు, అందరూ షేర్ చేస్తున్నారు. ఓకే, సో ఇట్స్ అ వెరీ బిగ్ మూమెంట్. సో నా నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ మీరు ఇప్పుడు ఇచ్చేసారు. మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ చెప్పండి ఈ సాంగ్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కానీ. సో సాంగ్స్ బయటకు వచ్చాయి, ఎంత బాగున్నాయి. అందరూ సాంగ్స్ అప్పుడు బాగున్నావు, డాన్స్ అది బాగా చేసావు అలా చెప్పారు. బట్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అందరూ యాక్టింగ్ చాలా బాగా చేసావు, ఎమోషన్ అది తెలుస్తుంది, చాలా న్యాచురల్గా చేసావు అని ఫోన్ చేసి చెప్పారు. నేను ఇప్పుడు వర్క్ చేస్తున్న ఐ మీన్ హీరో ఆ టీం అందరూ అండ్ నా స్కూల్ వాళ్ళకంత ఐడియా లేదు కదా, బట్ స్టిల్ వాళ్ళు అరే నువ్వు ఏడిస్తే మాకు కూడా ఏడుపు వచ్చింది. సో అది చాలా బెస్ట్ కాంప్లిమెంట్. నేను ఏడిస్తే వాళ్ళకి ఏడుపు వచ్చిందంటే ఇంకా చాలా అంతే. వాళ్ళు ఏడిపించేసారంటే మీరు అంత బాగా చేసినట్టుగా. ఓకే, సో సువిక్షిత్ మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ మూవీ ఈ ట్రైలర్ ఇవన్నీ రిలీజ్ అయిన తర్వాత కానీ. సాంగ్ పన్నా తన్నా మన్నా సాంగ్ చూసిన తర్వాత బెస్ట్ అంటే నా లైఫ్లో బెస్ట్ అంటే సుకుమార్ సారే. సుకుమార్ సార్ చాలా బాగుంది సాంగ్, చాలా ఓల్డ్ సాంగ్. ఆ సాంగ్ అక్కడ ప్లే అవుతుంటే హమ్మింగ్ చేస్తూ సార్ సాంగ్ విన్నారు. ఓకే, అదే బెస్ట్ అనిపించింది. పన్నా తన్నా సారే సాంగ్ లాంచ్ చేశారు దాన్ని. ఆ సాంగ్ చూస్తూ హమ్మింగ్ చేస్తూ సాంగ్ చూశాడు. అంటే లిరిక్ అంత అద్భుతంగా చెప్పాడు కూడా. ఇది ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న దాంట్లో ఇంత తెలుగు అచ్చంగా తెలుగు ఉన్న లిరిక్స్ చూశాను, చాలా బాగున్నాయి, మంచిగా హమ్మింగ్ చేస్తూ సాంగ్ చూశారు సార్. అప్పుడే అనుకున్నాను నేను సూపర్ అని. అదే బెస్ట్ కాంప్లిమెంట్ ఒకసారి వచ్చింది. సో బాలరాజు గారు మీకు? నాకు ఇందాకే మన దీనికి కొరియోగ్రాఫ్ చేసిన సునీల్ గారు అని ఉన్నారు. ఆయన ఇందాక యూఎఫ్ఓలోకి వెళ్ళి ఇది పనులు ఉంటాయి కదా చేసి అక్కడ టెక్నీషియన్ అన్నారంట, ఈ అబ్బాయి ఎవరు చాలా బాగా చేశాడు అని ఇందాకే చెప్పాడు. ఇందాక లంచ్ చేస్తున్నప్పుడే చెప్పాడు. ఇంకా అదే నాకు ప్రస్తుతానికి అయితే బెస్ట్ కాంప్లిమెంట్ అది. ఆ యూఎఫ్ఓలో ఎవరైతే చూసారో. సో నెక్స్ట్ వచ్చే మూవీస్ లో హీరో పక్కన ఫ్రెండ్స్ రోల్స్ లో వెతుక్కోవచ్చు ఉంటారు. ఎలా అనిపిస్తుంది అంటే ఈ అబ్బాయికి యాక్టింగ్ చూసిన తర్వాత మేమే ఒక సినిమా చేసి ఈ అబ్బాయిని పెట్టుకోవాలనిపించేటట్లు చేశాడు. ఓకే, చూడాలి మరి లక్కు. సో 15 నుంచి చూద్దాం. కష్టపడింది మీరు కదా, నేను జస్ట్ ఇంటర్వ్యూ చేస్తాను. మళ్ళీ చేద్దాం, మళ్ళీ చేసి మళ్ళీ కలిసేలా ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా ఇది మర్చిపోను, అడుగుతాను మిమ్మల్ని. మీరు ఇలా చెప్పారు కానీ మూవీలో అలా లేదు అని, లేదంటే అడుగుతాను. వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ వెళ్తుంది, ఒకసారి రండి ఇంటర్వ్యూ చేద్దాం, వెళ్తుంది. చాలా బాగుంటుంది. ఓకే డన్. సో మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ చెప్పండి. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ నెక్స్ట్ ఇయర్ అయినా, ఈ ఇయర్ చేయరా? ఇంకా పెద్ద ఉందండి, పెద్ద చేశాను రీసెంట్గా, డబ్బింగ్ కూడా అయిపోయింది. అంటే అదే దాంట్లో అది పెద్ద వరల్డ్ వైడ్ కదా, మనం చిన్నదైనా కానీ నన్ను గుర్తుపెట్టుకుని మరీ ఇచ్చారు. ఒక్కొక్కసారి చిన్న చిన్న క్యారెక్టర్స్ అదే అది చెప్పలేను. ఈ ఏరియాలో అది మా ఇంటి బంగారం ఒకటి ఉంది, సమంత గారి కాంబినేషన్ చేశాను, అది కూడా డబ్బింగ్ అయిపోయింది. యాక్చువల్లీ 15 రిలీజ్ అవ్వాలి, కొన్ని కారణాలు ఉంటాయి కదా, అది పోస్ట్ పోన్ జూన్ కనుక్కుంటున్నా. బాలరాజే అడిగా మీరు కొంచెం పోస్ట్ పోన్ అదే లేదు. ఈ రెండు ఉన్నాయండి. అదీరా అని మూవీ చేస్తున్నా, మన యోగుబాబు గారు కాంబినేషన్. యోగుబాబు మన శరణ్ గారు డైరెక్టరు, డివి దానయ్య గారు అబ్బాయి హీరో గారు. నా ప్రాజెక్ట్స్ అయ్యాయండి. ఓకే ఓకే. సో సువిక్షిత్ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి?
ఇప్పటికైతే ఇదే మేడం. దీని లేదు తర్వాత లేదు, ఇది నెక్స్ట్ ప్రాజెక్ట్ లోకి అబద్ధం చెప్తున్నారు. మేము మాట తినిపించు, నువ్వు చెప్పు. అలా ప్రజెంట్ అయితే ఇది 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 అయిన తర్వాత దీని next తర్వాత చేస్తాం. ఓకే. సో ఎలాంటి రోల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ నుంచి ఇంకా? ఇలాంటిది ఏది ఉన్నా ఇవేనా? ఇలాంటివి. ఓకే. ఇలాంటివి ఉండవు. గీతిగా మీరు మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? కన్నా రిలీజ్కి ఉంది. దీని తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఈ కొంచెం ఈ రిలీజ్ ఇదంతా ఫస్ట్ టైం కదా, ఇంత మన ఇన్ని థియేటర్స్ ఇది బాగా సెలబ్రేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా కన్నాతో మళ్ళీ వస్తా. ఓకే. అప్పుడు కూడా మీతో చేద్దాం. డెఫినెట్గా ఆఫర్ మీకే ఇచ్చింది మేడం. అది ఓపెట్ కథలు కూడా మంచి క్యారెక్టర్. ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ట్రీట్ కూడా రెడీ చేసుకోండి మరి. అన్నీ అంటున్నాం. ఓకే. ఓపెట్ కథ తర్వాత ఇదే నాది పెద్ద క్యారెక్టర్. ఓకే. సో ఫైనలీ ఏం చెప్పదలుచుకున్నారు దూరదర్శన్ మూవీ గురించి? ఆడియన్స్కి ఏం చెప్తారు? హైదరాబాద్లోనూ ఎక్కడున్నా కూడా మంచి పల్లెటూరు వాతావరణం ఉన్న ఒక మూవీ చూడండి. చాలా రోజులు అయి ఉంటుంది, మీరు కూడా మీ ఊరు మిస్ అవుతూ ఉంటుంటారు. ప్లీజ్ డూ వాచ్ దూరదర్శిని ఆన్ May 15th. ఓన్లీ ఇన్ థియేటర్స్, నో పైరసీ. చాలా కష్టపడి చేస్తాం సినిమా. సో ఐ హోప్ యూ రియలీ లైక్ ఇట్. అండ్ మీ ఇంట్లో వాళ్ళని, మీ ఫ్యామిలీని అందరినీ తీసుకెళ్ళి చూపించండి. యూ రియలీ ఎంజాయ్ ఇట్. ఓకే. సో సువీక్షిత్ మీరేం చెప్తారు ఫైనలీ ఆడియన్స్? మేడం, దూరదర్శిని మీ ఊరి సినిమా, మీ ఇంటి సినిమా, మీ సినిమా. ఇది చూసిన తర్వాత మీ ఊరిని గుర్తు చేస్తుంది, మీ ఇంటిని గుర్తు చేస్తుంది, మిమ్మల్ని మీరు ఎలా బతికారో 20 ఏళ్ళ కిందట అనేది గుర్తు చేస్తుంది. సో May 15th అందరూ థియేటర్కి వెళ్ళి చూసి ఆశీర్వదించడం. ఆ సినిమా చూస్తే ఆటోమేటిక్గా ఆశీర్వదించేస్తారు. బట్ చూసి మీరు అరే మా ఊరిని గుర్తు చేసుకున్నారు, మీరు మనసులో తలుచుకున్న మాకు హ్యాపీ, మేము కష్టపడింది. ఫీల్ గుడ్ మూవీ అంటారు మొత్తం. ఓకే. సో బాలరాజ్ గారు ఏం చెప్తారు ఫైనలీ ఆడియన్స్? దూరదర్శన్ నా మూవీ. పేరు బాలరాజు పులుసు. ఈ సినిమాతో అందరికీ తెలుస్తా. అది ఒక్కటే చెప్పగలను. ఓకే. సో వన్స్ అగైన్ మీ అందరికీ ఆల్ ద బెస్ట్ మూవీ టీం మొత్తానికి. సో మీ మూవీ మంచి సక్సెస్ అవ్వాలి, మళ్ళీ మళ్ళీ మనం కలవాలి ఇంటర్వ్యూస్, మీరు మూవీస్ చేస్తూ ఉండాలి, సక్సెస్ మీట్లో కూడా కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా దూరదర్శన్ మూవీతో ఇది స్పెషల్ చిట్ చాట్. నమస్తే.